ఈ మాత్రం రియాక్షన్ చాలా? నువ్వు అబద్ధం చెప్పావన్న నిజం తెలిస్తే నేనిలాగే రియాక్ట్ అవుతాననే కదా నీ ఉద్దేశం? ఇంత చాలా? లేదంటే గుండె పట్టుకుని గుమ్మడికాయలాగా కింద పడి కూలబడిపోనా? సార్, ఐఎమ్ సీరియస్. ఐఎమ్ కామెడీ. హరిశ్చంద్ర, మిస్ ప్రేమ నాతో అబద్ధం చెప్పాను అని అబద్ధం చెప్తుంటే ఇది అబద్ధమైతే ఎంత బావుండును అని అనిపిస్తోంది. ఇప్పుడు చెప్పేదే అబద్ధం కాదు సార్, ఇప్పుడు చెప్పేదే నిజం. ఎన్ని రోజులు మీరు అనుకుంటున్నట్టుగా నేను మిస్ని కాదు, మిసెస్ని. నాకు పెళ్ళైంది. పిల్లనిస్తారా, డబ్బులు ఇస్తారా? నాకు నిజంగా పెళ్ళైంది సార్. చాలా రోజుల నుంచి నా భర్త కనిపించడం లేదు. ఈలోగా నా చెల్లెలి భవిష్యత్తు కోసం పాటల పోటీలో మిస్ ప్రేమగా నిలబడాల్సి వచ్చింది. అప్పటి నుంచి నాలో గిల్టీనెస్ పెరిగిపోయింది. నా భర్తని నేను మోసం చేసినట్టు, నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టు అనిపించింది. మనసంతా లేకుండా పోయింది. ఇంకా సార్, ఇంత విని కూడా ఇంకా నాకు పెళ్లి కాలేదని అనుకుంటున్నారా? ఆ విషయం మీ ఫ్రెండ్ కూడా చెప్పి అప్పుడు నన్ను నమ్మించండి. ఫ్రెండా? ఏ కాదా? నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు కాదని. సార్, ఆ రిపోర్టర్స్ తర్వాత వచ్చి ప్రేమ మేడం ఇంటర్వ్యూ చేద్దామన్నారు సార్. ఇప్పుడు వెళ్ళిపోతున్నా అంటారు. లేదు లేదు, 5 minutesలో ప్రేమ వచ్చేస్తుంది. సార్, మీరు వచ్చి చెప్తేనే ఎంతారు సార్ వాళ్ళు. సరే పద. శివాగ్ని గారు, మీరు తేల్చుకోండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను.
ఏంటి నాటకం? నువ్వాడేదేంటి బూటకమా? నేను నిజం చెప్పడానికే వచ్చాను. నీతో అబద్ధం చెప్పించడానికే నేనొచ్చాను. ఏమంటున్నావు నువ్వు? నువ్వు చెప్పిన అబద్ధాన్నే కంటిన్యూ చేయమంటున్నాను. దానివల్ల నీకేంటి లాభం? కంటిన్యూ చేయకపోతే నీకే నష్టం. నీ వల్ల ఎన్నో నష్టాలు జరిగాయి. ఇంకేం జరగాలి? నీ బంగారం బతికే ఉండాలిగా బంగారం. ప్రభువుకు కృతజ్ఞతలు చెప్తేనే వడ్డిస్తాను. చెప్పు. ఒక్క పసిదాన్ని ఆకలితో మార్చి చంపుతున్నారా? తోడబుట్టిన వాణ్ణే చంపించిన దాన్ని. నాకేం సెంటిమెంట్స్ ఉంటాయి? బంగారం ఎక్కడుంది? భద్రంగా ఉంది. ఎక్కడ దాచిపెట్టావు? నువ్వు కనుక్కోలేని చోట. ఛ! నువ్వు అసలు ఆడదానివేనా? ఆ డౌట్తోనే పెళ్లి చేసుకోలేదు. ఓకేనా? ఛీ! చూడు, నీ అవసరం కోసం ఒక నాటకం మొదలుపెట్టి కుమారి ప్రేమగా మారిపోయావు. ఇప్పుడు మధ్యలో ఆ నాటకాన్ని ఆపేస్తానంటే బంగారం అన్నం నీళ్లు లేకుండా చేస్తుంది. అది నీకు సంతోషమేనా? నువ్వు మిస్ ప్రేమగా బతకడమే నాకు ముఖ్యం. మళ్ళీ మిస్సెస్ ప్రణయ్గా మారతాను అంటే బంగారం నీ మూలంగా ప్రాణాలు పోగొట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు కలయరాజని మరోసారి ఫూల్ని చెయ్యక తప్పదు. నిన్ను నువ్వు మోసం చేసుకోక తప్పదు. నా గురించి అతనితో ఏం చెప్పినా బంగారం నా గుప్పెట్లో ఉందని గుర్తుపెట్టుకొని మాత్రం చెప్పు. ఇప్పుడు చెప్పు ప్రేమ. తను కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది. పాపం, అబద్ధం చెప్పడం దానికి చేత కాదు. ఒక ఫ్రెండ్గా ప్రేమ కెరీర్ బాగుండాలని కోరుకుంటూ నేనంతా నిజమే చెప్తాను. చెప్పండి. మీ ఇద్దరి స్నేహాన్ని గౌరవించి ఏం చెప్పినా వింటాను. మా ప్రేమ ఉత్త అమాయకురాలు. పెళ్లి కాకపోయినా పెళ్ళయిందని మీతో అబద్ధం చెప్పడం నిజం. ఈ సొసైటీలో పెళ్ళైన ఆడవాళ్లంటేనే గౌరవం ఇచ్చి మాట్లాడతారని, మగాళ్లంతా దూరంగా ఉండి మర్యాదగా చూస్తారని ఒక అపోహలో బతుకుతుంది. ఇదంతా నిజం కాదు అంటే నమ్మదు. అందుకే తనకి పెళ్ళైనట్టుగా అబద్ధం చెప్పడానికే మీ దగ్గరకొచ్చింది. ఎందుకు ప్రేమ? నేను నిన్ను ఎంత మర్యాదగా గౌరవంగా చూస్తున్నానో తెలియడం లేదా? నీలోని టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేసే టైంలో నువ్విలా నీకు నువ్వే ఒక చట్రంలో బందీవైపోవడం అవసరమా? కరెక్ట్ కలైరాజా గారు. మిస్ ప్రేమగా మా ప్రేమ మీ ద్వారా సంగీత ప్రపంచంలో ఒక ధృవతారగా వెలగాలన్నదే నా ఆశయం. మీలాంటి గొప్ప సంగీత దర్శకుల అండదండలుంటేనే అది సాధ్యం. ఇక నుంచి మా ప్రేమ బాధ్యతంతా మీ చేతుల్లో పెడుతున్నాను.
మావయ్య మావయ్య ఏమైంది? ఆహా, నీ శక్తి సామర్థ్యాలు చూస్తుంటే నాకు షాక్తో స్పిట్స్ వచ్చేలా ఉంది శివమ్మ. ప్రేమనంటే సిండీని అడ్డం పెట్టుకుని మేనేజ్ చేశావు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని ఎలా మేనేజ్ చేశావమ్మా? ప్రతి మనిషికి ఒక్కో వీక్నెస్ ఉంటుంది. వీడికి ఓ వీక్నెస్ ఉంది. ఏంటది? తిక్కల పనులు చేయడమా? కాదు మావయ్య, చూపిస్తాను పద. ఆ, ఆ. ఎవరున్నారమ్మా? ఎవరు లేరే? ఆ? భయపడ్డాడు భయపడ్డాడు భలే భయపడ్డాడు భలే భయపడ్డాడు భలే భయపడ్డాడు. సైలెన్స్. అల్లరి చేస్తే అన్నం పెట్టను. అమ్మో, గుండె అయిపోయినంత పనైందమ్మా. ఈ పిచ్చిదేవరమ్మా? ఆ కలై రాజా మొదటి భార్య. శత్రువుని మనం ఎదుర్కోవాలంటే ముందతని వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలి. నేను చేసింది అదే. కలై రాజాకి ఆ అమ్మాయిల వీక్నెస్ ఉంది. అతని మూలంగా చాలా మంది అమ్మాయిలు బలైపోయారు. అందులో ఈ జ్యోతి కూడా ఉంది. ఈ సంగతి తెలియగానే కలై రాజా ఇంటికెళ్ళాను. ఎవరు మీరు? నీ శ్రేయోభిలాషిని. గన్ను గురిపెట్టే శ్రేయోభిలాషిని మొదటిసారి చూస్తున్నాను. నేను చెప్పింది మొదటిసారే వింటే నిజంగా నీ శ్రేయోభిలాషినే. ఏం చెప్పాలని వచ్చారు? నీ చరిత్ర. నా ఆటోబయోగ్రఫీతో బయోపిక్ తీయాలని వచ్చారా? నీ బయోగ్రఫీతో నాకు పని లేదు. మరి ఇదంతా ఏంటి? ప్రేమ గురించి మాట్లాడడానికి వచ్చాను. మీరెవరు? ప్రేమకి శ్రేయోభిలాషినే. ప్రేమ గురించి ఏం మాట్లాడాలి నాతో? ప్రేమకి బెయిల్ ఇచ్చావు, యువగాయనిగా అవార్డిచ్చావు, సినిమా అవకాశాలు కూడా ఇచ్చావు. ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ప్రేమని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్రేమకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. వాట్? ఏమంటున్నారు మీరు? ప్రేమకి పెళ్ళయింది అంటున్నాను. నా గుండెల్లో మృదంగా మోగుతుంది. నిజం చెప్పండి. కంగారు పడకు. ప్రేమకి పెళ్ళే అయింది. శోభనం జరగలేదు.
అంటే ప్రేమ అబద్ధం చెప్పిందా? నిజం చెప్పలేదంతే. ఎందుకలాగా? ఎలా అనేది నీకు అవసరమా? అసలు ఇంతకీ మీరెవరో చెప్పనేలేదు. ప్రస్తుతానికి నీ శత్రువునైతే కాదు. అంటే ఫ్యూచర్లో శత్రువు అయ్యే ప్రమాదం ఉందా? నువ్వు బుద్ధిగా నా మాట వింటే నీ స్నేహితురాలిగానే ఉంటాను. ఏంటా మాట? ప్రేమ నీ దగ్గరకొచ్చి తనకి పెళ్ళయిందని చెప్తుంది. దాన్ని నువ్వు వినాలి, కానీ నమ్మనట్టు నటించాలి. ప్రేమ మిస్ ప్రేమగానే ఉంటే నీకు దక్కుతుంది. నేను చెప్పినట్టు చేస్తే నీకు నా సపోర్టు ఉంటుంది. అసలు నేను నిన్ను ఎలా నమ్మాలి? అయినా నువ్వు చెప్పినట్టు నేనెందుకు వినాలి? నీ జుట్టు నా చేతిలో ఉంది. ఇందాక దూకున్నప్పుడు నా తల మీదే ఉంది. ఇప్పుడు నా సెల్ ఫోన్లో కూడా ఉంది. భలే భయపడ్డాడు, భలే భయపడ్డాడు, భలే భయపడ్డాడు. ఈమె పేరు జ్యోతి. ఈ జ్యోతిని ఆర్పేసింది నువ్వే. ఈమె పిచ్చి దవ్వడానికి కారణం కూడా నువ్వే. నా హిస్టరీ మొత్తం తెలిసిపోయిందా? ఈ జ్యోతి చాలు నీ హిస్టరీ ఎంత మిస్టీరియస్ స్టోరీనో ప్రేమకి చెప్పడానికి, అలాగే నిన్ను జైలుకి పంపించడానికి. ఇప్పుడు చెప్పు, నాతో చేతులు కలుపుతావా? నువ్వు చెప్పినట్టే వింటాను. ప్రేమ వచ్చి ఎన్ని సాక్ష్యాలు చూపించినా సరే నేను నమ్మనట్టే నటిస్తాను. ప్రేమ నాదవుతుంది కదా? ప్రేమ ఇక పర్మనెంట్ గా నీదే. నా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. ఆహా ఆహాహా శభాష్ శివమ్మా, నీకన్నీ మేనమాం పోలికలే వచ్చాయి. ఇన్ని తెలివితేటలు నా నుంచే నీకొచ్చాయని ఇవాళే పూర్తిగా అర్థమైంది. కొంచెం ఎక్కువైంది గానీ లే. ప్రేమ నుంచి ప్రాబ్లం రాకుండా లాక్ చేశాను, కానీ మా నాన్న చేసిన పని వల్ల ఓ ప్రాబ్లం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఏంటది? కుమార్ బాబాయ్ అని మా డాడీ ఫ్రెండ్, నీకు తెలుసు కదా? ఆ, ఆయన కనబడి చనిపోయే ముందు డాడీ ఆస్తి మొత్తం లక్ష్మి పేరు మీద వీలునామా రాశాడని చెప్పాడు. లక్ష్మి ఎప్పుడూ నన్ను శత్రువులాగే చూసేది. కాబట్టి చనిపోయే ముందు ఆ ఆస్తి మొత్తం ప్రణయ్, ప్రేమల పేర్ల మీద రాసిపెట్టుండాలి. మరి ఇప్పుడు ఎలా? ప్రణయ్ ప్రాణాలతో లేడు, ప్రేమ తనంతట తానే పెళ్లి కాలేదని ఒప్పేసుకుంది. కాబట్టి ఆ ఇద్దరి వైపు నుంచి ఆస్తికి ఎలాంటి అడ్డంకులు రావు. బంగారాన్ని నేను చట్ట ప్రకారం దత్తత తీసుకున్నాను. ఇక ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ దొరికితే ఎక్కడెక్కడ ఎంత ఆస్తి ఉందనేది డీటెయిల్స్ తెలుస్తాయి. వాటిని ఎలా మన పేరు మీదకి మార్చుకోవాలనేది తెలుస్తుంది. అసలు ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్లో ఏముంటాయో తెలుసుకోవాలి.